బల్ల ఉంది ఎగ్జాంపుల్గా. ఈ బల్ల ప్రశ్న, దీనికి కోణాలు 1, 2, 3, 4 కోణాలు. కానీ మనము ఒక ప్రశ్నకి ఒక సమాధానమే చెప్తాం. చెప్పటం కానీ రాయటం కానీ మన పుట్టుకుతుంది ఇప్పటిదాకా అదే. ప్రశ్న ఒకటైతే సమాధానం, ప్రశ్నకు ప్రశ్న ఉంటుంది మళ్ళీ, అంతేనా? ప్రశ్నకు ప్రశ్న ఉంటుంది కానీ ఒక ప్రశ్నకి 4-5 సమాధానాలు ఉండవు, కానీ వెతికితే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును. ఇప్పుడు ఇది ప్రశ్న, ఈ ఉపవాసం ఉండటం కరెక్టేనా? అట్లాంటి ఉపవాసం ఉంటేనే నేను నీకు ఏదైనా చేస్తాననేవాడు దేవుడేనా అన్న. ఇది ప్రశ్న. ఇప్పుడు మీకు ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి? అక్కడి నుంచొని చూస్తే క్లారిటీగా మీకు ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి ఈ టేబుల్కి? అక్కడి నుంచి క్లారిటీగా